నమస్తే. ఢిల్లీ ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం ఒక్కసారిగా ఏర్పడింది. దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని చూస్తే సుమారుగా ఒక 10 మంది వరకు చనిపోయినట్టు, దాదాపుగా 20 మందికి పైగా గాయపడినట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఈ పేలుడికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది సూసైడ్ బాంబర్ అంటున్నారు, మరి కొంతమంది కెమికల్ బ్లాస్ట్ అంటున్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. దీనికి తాజాగా దేశంలో బయటపడినటువంటి టెర్రర్ మాడ్యూల్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ పేలుడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే గిరిధర్ గారు. నమస్తే రాజు గారు. నమస్తే గిరిధర్ గారు. చాలా విషాదకరమైనటువంటి ఘటన ఢిల్లీ ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగినటువంటి సంఘటన. పేలుడు జరిగినటువంటి విధానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? రకరకాల కథనాలు వస్తున్నాయి. సుసైడ్ బాంబర్ అటాక్ అంటున్నారు, కెమికల్ బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు. మీ ప్రైమరీగా మీకున్నటువంటి అంచనా ఏంటి? మీకున్న సమాచారం ఏంటి? అంటే ఏది కూడా మనం నిర్దిష్టంగా చెప్పలేం. సూసైడ్ అటాక్ అనడానికి ఆస్కారాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కారణాలు చెప్తాను. మొట్టమొదటిది, అది ట్రాఫిక్ లో ఉండగా బ్లాస్టింగ్. అక్కడ అఫ్ కోర్స్ ఆ ఏరియా అంతా చాలా అంటే మనకు పర్యాటకులు కావచ్చు, అక్కడ రెడ్ ఫోర్ట్ కి వచ్చేవాళ్ళు కావచ్చు, చాందినీ చౌక్ లో షాపింగ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, సాయంత్రం పూట అక్కడ కొంచెం రద్దీగా ఉంటుంది. కానీ అది వెళుతున్నటువంటి దీంట్లో ట్రాఫిక్ జామ్ లాగా ఉందండి. మెల్లిగా స్లోగా వెళుతున్నటువంటి ట్రాఫిక్, అక్కడ బ్లాస్ట్ అవుతే కనుక దాని ఇంపాక్ట్ అన్నది చుట్టుపక్కల ఉన్న 2-3 కార్లు అబ్జర్వ్ చేసేస్తాయి. కాబట్టి పెద్దగా విస్తరించేటువంటి అవకాశం కనిపించదు. సూసైడ్ బాంబర్ అన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ర్యామ్ చేసి యాక్సిడెంట్ చేసి అక్కడ పేల్చేస్తారు నార్మల్ గా. లేదా ఏదైనా మనం ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ శీష్గంజ్ గురుద్వారా ఉన్నది, లేదా గౌరీశంకర్ మందిరం ఉన్నది, అక్కడికి వెళ్ళి సరిగ్గా దాని గేట్ దగ్గర వాళ్ళు బ్లాస్ట్ చేయొచ్చు. ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవేమి కాకుండా నార్మల్ గా ట్రాఫిక్ లో వెళ్తూ, సుభాష్ చంద్రబోస్ రోడ్ లో వెళుతూ అక్కడ మనకు మెట్రో స్టేషన్ గేట్ కి ఎదురుగా బ్లాస్టింగ్. అది కూడా మెట్రో స్టేషన్ గేట్ కి ఎదురుగా అంటే మనకు రోడ్డుకి ఆవలి వైపు బ్లాస్టింగ్. అది మెట్రో స్టేషన్ టార్గెట్ చేసినట్టు కూడా కాదు మనకి. కాబట్టి మరి ఇది సూసైడ్ అటాక్ అని మనం అనాలా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న నాకైతే మనసులో ఉంది. రెండవది, కింద పెద్ద క్రేటర్ ఏం ఏర్పడలేదు. ఒకవేళ అంతటి పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్ అయితే కనుక కింద రోడ్ లో మనం గుంట పడాలి. అటువంటిది ఏం పడలేదు. మంటలు వచ్చి ఆ బ్లాస్ట్ కి చుట్టుపక్కల 2-3 కార్లు ధ్వంసమైనవి. సో ఇది మనకు తెలియదు. బహుశా అక్కడ ఉన్నటువంటి మనకు కార్లలో ఈ రోజు మనకు డ్యూయల్ ఫ్యూల్ వస్తుంది కదా, పెట్రోల్ కావచ్చు, అలాగే మనకు గ్యాస్ సిలిండర్ కావచ్చు. బహుశా గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిందేమో, మనకు తెలియదు. బట్ ఎక్స్ప్లోషన్ గ్యాస్ సిలిండర్ కంటే ఎక్కువ ఎక్స్ప్లోషన్ కనిపించింది. అంటే దాంట్లో ఏదో మెటీరియల్ ఉంది అని ఒక సస్పెషన్ ఉంది మనకు. అదేంటో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ అది ఏదైనా వాళ్ళు ఈవెన్ పెట్రోల్ ఒక క్యాన్ 2 క్యాన్లు ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్తుండొచ్చు, మనకు తెలియదు. మనకు తెలిసినటువంటి న్యూస్ ఇంతవరకు ఏంటంటే అది మనకు రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ లో ఒక 3 గంటల సేపు ఇది పార్క్ చేసి ఉంది అని మనకు తెలుస్తుంది. 3 గంటలు పార్క్ చేసి దాన్ని తీసుకువెళ్తుండగా రోడ్ లో వెళ్తుండగా బ్లాస్టింగ్. నార్మల్ గా సూసైడ్ అటాక్స్ అని ఇలా జరగవు. సూసైడ్ అటాక్ అనేది టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. టార్గెట్ కి వెళ్లి టార్గెట్ దగ్గర వాళ్ళు డెటనేట్ చేస్తారు. అదొకటి. రెండవది, దాంట్లో ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఒక కథనం వింటున్నాం. సత్యాసత్యాలు ఢిల్లీ పోలీస్ చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అంటే కనుక తప్పకుండా సూసైడ్ అటాక్ కాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సూసైడ్ అటాక్ వెళ్ళినప్పుడు కార్లో కూర్చున్న 2-3 వాళ్ళ వాల్యూ అడిషన్ ఏముండదు కదా. ఊరికి ఎందుకు చనిపోవాలి వాళ్ళు? చనిపోయేవాడు ఒకడు పెడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమీ లేకుండా ఉట్టి పుణ్యానికి ఎందుకు చనిపోతారు వాళ్ళు? కాబట్టి అది సూసైడ్ అటాక్ కాదు. సో అందుకని ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. ఫైనల్ గా మనకు ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఏ యాంగిల్ లో చెప్తారో మనం చూడాలి. ఒకవేళ దాంట్లో కనుక మందు సామాగ్రి ఉండి మనకు అమోనియం నైట్రేట్ అని కొంతమంది చెప్తున్నారు, ఆర్డిఎక్స్ ఉందని కొంతమంది చెప్తున్నారు. ఇవన్నీ స్పెక్యులేషన్. మనకు ఢిల్లీ పోలీస్ నిర్దిష్టంగా మాకు ఇన్వెస్టిగేషన్ ఇది తేలింది అని వాళ్ళు చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. బహుశా ఇవి ఏమైనా ఉన్నాయని మన ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కూడా ఇష్యూ ఇక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క బ్లాస్ట్ చేయించడానికి వాళ్ళు ఎక్కడో తీసుకువెళ్తూ ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మధ్యలో పేలు ఉండొచ్చు. ఈ పాసిబిలిటీ ఉంది. వాళ్ళు అదే పనిగా అక్కడ బ్లాస్ట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉండకపోయిండొచ్చు. తీసుకెళ్లి ఎక్కడో వాళ్ళు బహుశా బిజీగా ఉన్నటువంటి ఢిల్లీ దగ్గరలోనే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ సైడ్కి వెళ్తున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కొంచెం ముందరకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్, అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. అక్కడంతా కూడాను మనకు ఫారిన్ టూరిస్టులు చాలా మంది అక్కడంతా కూడాను తక్కువ రెంట్లతోటి హోటల్లో ఉండేటువంటి, తక్కువ ఖర్చుతోటి ట్రావెల్ చేసేటువంటి వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ హోటళ్ల దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా వెళ్ళి బ్లాస్ట్ చేసే
ఉద్దేశం ఉందేమో మనకు తెలియదు. బహుశా ముందస్తుగానే పేలిపోయిందేమో అని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఇది నిర్దిష్టంగా మామూలుగా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే, జస్ట్ ఒక్క రోజు ముందు 2 రోజుల ముందు 2 పెద్ద టెర్రర్ మాడ్యూల్స్ ని బస్ట్ చేశారు, భగ్నం చేశారు. ఒకటి ఫరీదాబాద్ లో, ఇంకొకటి గుజరాత్ అహ్మదాబాద్ లో టోల్ ప్లాజా దగ్గర. ఓవరాల్ గా ఒక 4 డాక్టర్లని మరి మొత్తం ఒక 700 మందిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ 2900 కేజీలు అంత చెప్తున్నారు. దాంతో పాటు కొన్ని వెపన్స్, కొన్ని కెమికల్స్ ఇవన్నీ కూడా పట్టుకున్నారు. ఈ పట్టుకున్నటువంటి మరుసటి రోజునే ఈ యొక్క సంఘటన జరగడం చాలా అనుమానాలకు తావిస్తుంది. ఏమైనా లింక్ ఉండొచ్చా? అంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ చాలా రోజులుగా జరుగుతున్నాయి. నిన్న అనౌన్స్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేసిన విషయం, కానీ ఇన్వెస్టిగేషన్ కొన్ని రోజులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అక్టోబర్ ఆఖరి వారం నుంచి నడుస్తున్నాయి. మనకు అక్కడ శ్రీనగర్ లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లు వచ్చాయి, జైషే మహమ్మద్ పోస్టర్లు వచ్చాయి. ఆ పోస్టర్ల ఆధారంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఆ పోస్టర్లు పెట్టినటువంటి OGW ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని అరెస్ట్ చేశారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని అరెస్ట్ చేస్తే డొంకలు లాగితే ఇవన్నీ బయటపడ్డాయి. కాబట్టి చాలా కాలంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు అరెస్ట్ అయ్యారన్న విషయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు కదా, మరి దీన్ని దాచిపెట్టారా ఏమన్నా మనకు తెలియదు. వరుసగా అక్కడ జమ్మూ కాశ్మీర్ లో రైడ్స్ అయ్యి, తర్వాత యూపీలో, తర్వాత ఢిల్లీలో, అంటే ఫరీదాబాద్ మన NCR అందాం, నేషనల్ క్యాపిటల్ రీజన్, ఫరీదాబాద్ లో రైడ్ అయ్యి మనకు ఇవన్నీ అయ్యేసరికి బహుశా ఒక వారం 10 రోజులు పట్టింది. వీళ్ళని అరెస్ట్ చేసి ఎప్పుడు నిజంగా అరెస్ట్ చేశారో కూడా మనకు తెలియదు. నిన్ననే అరెస్ట్ చేశారా, అంతకంటే ముందు అరెస్ట్ చేశారో మనకు తెలియదు. అది ఫైనల్ గా మనకు కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత మనకు తెలియదు. బహుశా ముందరే అరెస్ట్ చేసి వాళ్ళని నిన్న అనౌన్స్ చేసి ఉండొచ్చు ప్రభుత్వం, ఆ పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు క్రమేపీ తెలుస్తాయి. దీంట్లో ఉన్నటువంటి ఈ టెర్రర్ మాడ్యూల్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో నిజంగా మొత్తం పట్టుబడిందా, లేదా దాంట్లో వీళ్ళు పట్టుకోకుండా ఏమైనా కొంత ఎక్కడైనా వీళ్ళు దాచిపెట్టారో మనకు తెలియదు, ఇంకా ఇప్పుడు కూడా తెలియదు. మరి టెర్రర్ మాడ్యూల్ బస్ట్ చేసిన తర్వాత, వీళ్ళని ఇంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పేలుడు ఎందుకు సంభవించాలి? మీరు పేలుళ్ళు జరగకుండా ఆపినటువంటి ఆపరేషన్ చేశారు కదా, మరి అయిన తర్వాత ఇది జరిగింది అంటే కనుక దానికి లింకేజ్ ఉందా లేదా మనకు తెలియదు. ఇప్పటిదాకా మనకు దీనికి లింకేజ్ ఉన్నట్లు ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి మనం అటువంటి కంక్లూషన్ తీసుకోవడానికి ఆస్కారం లేదు. మనం విందాం, ఢిల్లీ పోలీస్ ఏం చెప్తుందో విన్న తర్వాతే మనం దీన్ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకోవాలి. కానీ రైడ్ లో దొరికినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో 2900 కిలోలు ఒక దగ్గర, 350 కిలోలు ఇంకొక దగ్గర, తర్వాత రిసిన్ ఒక భయంకరమైనటువంటి పాయిజన్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్, మన హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ఒక డాక్టర్, అతన్ని గుజరాత్ లో పట్టుకున్నటువంటి ఉదంతము, వీటిని మనం స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఆల్రెడీ ప్రభుత్వము మనకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనకి డీటెయిల్స్ ఇచ్చినాయి. దాని ఆధారంగా మనం దీన్ని విశ్లేషించుకోవచ్చు. కానీ ఢిల్లీ బ్లాస్ట్ కి లింకేజ్ అన్నది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఢిల్లీది టెర్రర్ అటాక్ కాదో ఇంకా చెప్పలేదు. కానీ UAPA అన్లాఫుల్ యాక్ట్స్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక FIR దర్జ్ చేశారు మాత్రం మనకు తెలుస్తుంది ఢిల్లీలో. అన్లాఫుల్ యాక్ట్ అంటే బహుశా వాళ్ళు ఆ కార్ లో ఏదైతే i20 హ్యూండా ఏదో తీసుకెళ్లారో దాంట్లో కొన్ని ఏ మెటీరియల్ అయితే ప్రొహిబిట్ చేసిందో ప్రభుత్వం, అవి తీసుకెళ్తున్నందుకు వాళ్ళ మీద కేసు ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంకా యాంటీ టెర్రరిజము, మనకు మిగతా పెద్ద మకోకా ఇటువంటి చట్టాలు ఇంకా దాని మీద వర్తించలేదు. కాబట్టి చూద్దాం, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తెలియదు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు జమ్మూలోను ఫరీదాబాద్ లోను దొరికినటువంటి మెటీరియల్ చాలా చాలా డేంజరస్. అది దాని వెనకాల మనకు ఉన్నటువంటి శక్తులు మాత్రం తప్పకుండా మనకు పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. కుట్రలో ఏంటంటే పాకిస్తాన్కి ఎటువంటి మట్టి అంటకుండా, వాడి చేతికి ఏం మట్టి అంటకుండా, భారతదేశంలోనే భారత పౌరులతోటే, భారతదేశంలో ఉన్నటువంటి మాడ్యూల్స్ తోటే వాళ్ళు ఏదో పెద్ద ఘటన చేసేటువంటి ప్లానింగ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ చూద్దాం రాబోయే రోజుల్లో, మరి ఇది బహుశా ఈ రోజు రేపట్లోనూ భారత ప్రభుత్వం నుంచే ఫార్మల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ అన్నది వీళ్ళు పట్టుకోగా మిగిలిపోయినటువంటిది, లేదా ఇంకెక్కడైనా దాచిపెట్టినటువంటి మెటీరియల్ ని వాళ్ళు వాడడం మొదలు పెట్టారా, వీళ్ళ రైడ్స్ లో ఒక డాక్టర్, కాశ్మీర్ సంబంధించిన ఒక డాక్టర్ మాత్రం తప్పించుకున్నాడు, బహుశా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, ఇవన్నీ కూడా తెలియాలి. ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి ఈ బండిని పుల్వామాలో ఉన్నటువంటి, కాశ్మీర్ లో ఉన్నటువంటి పుల్వామాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ బండి కొన్నాడు అని మనకు తెలుస్తాం. సో దీన్ని అమ్మినటువంటి వ్యక్తి, ఇది ఎవరైతే వ్యక్తి దీన్ని అమ్మాడో దీని ఓనర్ ఎవరైతే ఉన్నా అతన్ని అరెస్ట్ చేశారో మనకు తెలుస్తాం. ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తుంది ఫైనల్ గా నిజంగా ఇది టెర్రర్ మాడ్యూలా, లేకపోతే ఏదైనా పొరపాటున ఏమైనా సిలిండర్ బ్లాస్ట్ ఏమైనా అయిందా, ఇవన్నీ కూడాను మనం ఇప్పుడు స్పెక్యులేషన్ మాత్రమే. బట్ మీరు అన్నట్టు అంతకంటే ముందర జరిగినటువంటి రైడ్స్, అంతకు ముందర పట్టుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడాను తప్పకుండా పెద్ద దేశంలో భయంకరమైనటువంటి విస్ఫోటం సృష్టించేటువంటి దిశగా
పెద్ద ఎత్తున ప్లానింగ్ జరిగింది. భగవంతుడి దయ వల్ల, మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క నైపుణ్యం వల్ల దాన్ని బస్ చేయగలిగారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగారు. అయితే సార్, ఈ టెర్రర్ మాడ్యూల్స్ కి 2900 కిలోలు అని చెప్తున్నారు. అంటే చాలా పెద్ద మొత్తంలో, మేబీ ఒక సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ల కోసం ప్లాన్ చేసింది అయి ఉండవచ్చు. దీనికి పాకిస్తాన్ లో లేటెస్ట్ హ్యాపెనింగ్స్, అక్కడ అసీం మునీర్ కి అన్లిమిటెడ్ పవర్స్ కట్టబెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఏదో కొత్త పదవి, సిడిఎఫ్ఓ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్, ఏదో కొత్త పదవి కట్టబెట్టినట్టున్నారు. దీనికి పాకిస్తాన్ లో లేటెస్ట్ హ్యాపెనింగ్స్ కి డెఫినెట్ గా సంబంధం ఉండే ఉంటుందా? ఐసిస్ అంటున్నారు, జైషే మహమ్మద్ అంటున్నారు, రకరకాల పేర్లు చెప్తున్నారు సంస్థలు. పాకిస్తాన్ లో లేటెస్ట్ హ్యాపెనింగ్స్ కి ఈ టెర్రర్ మాడ్యూల్స్ కి సంబంధం ఉండొచ్చు? తప్పకుండా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ చేతికి మట్టి అంటకుండా భారతదేశంలోనే జరిగింది అని చిత్రీకరించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళలో 3 తంజీంలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది జైషే మహమ్మద్. జైషే మహమ్మద్ కి మోటివేషన్ ఏంటి? జైషే మహమ్మద్ కి మోటివేషన్ ఏంటంటే, మనం బహావల్పూర్ లో వాళ్ళ ఏదైతే వాళ్ళ మస్జిద్ మీద మనం దాడి చేశామో, ఆ దాడిలో మౌలానా మసూద్ అజర్ కి సంబంధించినటువంటి అతని కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు. మనం చూసాం అక్కడ పాకిస్తాన్ ఆర్మీను, పాకిస్తాన్ పోలీసు, వాళ్ళ జనాజా, వాళ్ళ అంతిమ యాత్రకు వాళ్ళందరూ వచ్చి అక్కడ నమాజ్ చేయడం మనం చూసాం. కాబట్టి అప్పుడు మౌలానా మసూద్ అజర్ ఒక ప్రామిస్ చేశాడు, ఒక శపథం తీసుకున్నాడు, నేను భారతదేశాన్ని శిక్షించి తీరుతాను, ప్రతీకారం తీసుకుని తీరుతాను అని శపథం చేశాడు. దానికి పాకిస్తానీ సైనికులు, పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా దాని మద్దతు పలికారు. అన్ని సాయం మీకు చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఆ మస్జిద్ ని మళ్ళీ పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఫండ్స్ కూడా అలొకేట్ చేసింది. కాబట్టి అతనికి మోటివేషన్ ఏంటంటే, తన కుటుంబంలో తన బంధువులందరినీ చంపినందుకు ప్రతీకార జ్వాలల్లో రగిలిపోతున్నాడు అతను. కాబట్టి అతనికి మోటివేషన్. రెండవది అసీం మునీర్. అసీం మునీర్ ఆపరేషన్ సింధూర్ లో చాలా దారుణంగా, భయంకరంగా దెబ్బతిన్నామన్న విషయం అసీం మునీర్కి తెలుసు. కానీ బయట మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న విషయం కూడా తెలుసు మనకి. మేమే గెలిచాము, 6 ఎయిర్క్రాఫ్ట్ కూలగొట్టాము, రఫాల్స్ కొట్టాము, ఇవన్నీ వాళ్ళు ప్రగల్భాలు. వాళ్ళ ఆడియన్స్ కి, వాళ్ళ ప్రజలకు చెప్పుకునేటువంటి, మభ్యపెట్టేటువంటి కొన్ని ఫేక్ నారేటివ్ వాళ్ళు నడిపించారు. కానీ లోపల వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో, వాళ్ళు మనల్ని ఏమి చేయలేకపోయారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి అప్పటి నుంచి కూడా అతనికి కూడా ఒక విధమైనటువంటి పగ తీర్చుకోవాలనేటువంటి ప్రతీకార జ్వాలతో మండిపోతున్నాడు. ఏదో భారతదేశంలో చేసి తీరాలి అని అనుకుంటారు. కానీ ఈసారి తెలుసు, మన మోదీ గారు ఆల్రెడీ చెప్పారు, ఈసారి కనుక మా దేశంలో టెర్రరిస్ట్ అటాక్ అవుతే, ఈసారి మేము గతంలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు, భయంకరంగా మిమ్మల్ని కొడతామని మనం చెప్పాం వాళ్ళకి ఆల్రెడీ. కాబట్టి అది తెలుసు. పాకిస్తాన్ నుంచి కనుక ఈ అటాక్ జరిగింది అన్నటువంటి ఎవిడెన్స్ కనుక ఉంటే భారతదేశం మళ్ళీ రిటాలియేట్ అవుతుంది. ఈసారి ఇంకా పెద్ద మోతాదున వాళ్ళకు నష్టం కలుగుతుందని సింగునికి తెలుసు. బహుశా ఈసారి ఫస్ట్ అటాక్ కరాచీ పోర్ట్ కొట్టచ్చు. కరాచీ పోర్ట్ కొడితే కనుక పాకిస్తానీ ఎకానమీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మొత్తం వాళ్ళకి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఆయిల్, ఆ దేశం నడిపించడానికి కావాల్సిన ఆయిల్ అంతా కూడా కరాచీ పోర్ట్కి వస్తాయి. కరాచీ పోర్ట్ ని కొట్టామంటే కనుక వాళ్ళు మొత్తం ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది. సొమాలియా, ఇథియోపియా స్థాయికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్. కాబట్టి ఆ భయం ఉంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ రాకుండా భారతదేశంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండవ తంజీం, మనం జైషే మహమ్మద్ గురించి మాట్లాడాము. ఇప్పుడు రెండో తంజీం వచ్చేసి గజ్వతుల్ హిందుస్థాన్ అని చెప్పేసి ఒకటి. కశ్మీర్లో కశ్మీరీ అంటే భారత పాస్పోర్ట్ ఉన్నటువంటి కశ్మీరీ పౌరుడు అతను స్టార్ట్ చేసినటువంటి జబీయుల్లా భట్ అనుకుంటాను అతని పేరు. అతను స్టార్ట్ చేశాడు. అతను స్టార్ట్ చేశాడు కాబట్టి ఇది భారతదేశంలో హోమ్ గ్రోన్ ఆర్గనైజేషన్ అని పాకిస్తాన్ మాకేం సంబంధం లేదు చేతులు పేసుకుంటారు. సరే, అతనికి ప్రేరణ, దానికి ఫండింగ్, దానికి ట్రైనింగ్, కావాల్సినటువంటి కోఆర్డినేట్స్, లాజిస్టిక్ సపోర్ట్ అంతా పాకిస్తాన్ ఇస్తుండొచ్చు కాక మనకు తెలియదు. కానీ అతను భారతీయుడు కాబట్టి భారతదేశంలో ఒక భారతీయుడు స్టార్ట్ చేయబడ్డటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. పాకిస్తాన్ మాకు సంబంధం లేదని వాళ్ళు చేదురుకుంటారు. ఇది రెండవ తంజీం. మూడవది చూస్తే కనుక మనకు ఐఎస్కేపీ మనకు గుజరాత్ లో దొరికినటువంటి వ్యక్తులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ పేరిట వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మనకు వార్త బయటకు వచ్చింది. ఐఎస్కేపీ అన్నది మనకు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, మనకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సెంట్రల్ తాజికిస్తాన్, ఈ ప్రాంతం అంతా కూడాను ఖొరాసాన్ ప్రావిన్స్ అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోనే అందరికంటే ఈ రోజు మాక్సిమం ఇస్లామిక్ దేశం ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కంటే, తాలిబాన్ కంటే పెద్ద ఇస్లామిక్ ఠేకేదారులు ఎవరు లేరు ప్రపంచంలో. అటువంటిది తాలిబాన్ నేతలను కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఐఎస్కేపీ. సో దానివల్ల మనకు అర్థమైంది. అలాగే బలూచిస్తాన్ లో కూడా, బలూచిస్తాన్ మాకు సపరేట్ వేరే దేశం కావాలని యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఐఎస్కేపీ వాళ్ళని చంపుతాం. పాకిస్తానీ సోల్జర్స్ ని, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ టచ్ చేయట్లేదు.
అలాగే మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా టీటీపీని టార్గెట్ చేసి కొడుతోంది. అంటే ఇస్లాం కోసము ఇస్లాం ఠేకేదారులుగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి వీళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే వీళ్ళ పోరాటం ఎవరిని సమర్థిస్తోంది అని స్పష్టంగా అర్థం చేసుకో. వీళ్ళు చేస్తున్నటువంటి దాడుల వల్ల ఐఎస్ఐ పాకిస్తానీ ఆర్మీకి లాభం చేకూరుతోంది. కాబట్టి అందరూ కూడా విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఐఎస్కేపీ అన్నది వేరే పేరు పెట్టి ఒక తంజీం నడుస్తున్నా దాని వెనకాల ప్రేరణ, ట్రైనింగు, మొత్తం దానికి మోటివేషన్, దానికి కావాల్సిన లాజిస్టిక్స్, ధనము, ఆయుధాలు, ఇవన్నీ కూడాను పాకిస్తాన్ ఐఎస్ఐ ఇస్తోంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రాక్సీ అని చెప్తున్నారు. సో రేపటి రోజు ఐఎస్కేపీ మాడ్యూల్లో పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగినా కానీ కూడా వాళ్ళు ఏమంటారంటే మాకేం సంబంధం లేదు, ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది, తాజికిస్తాన్ లో ఉంది, ఎక్కడెక్కడో ఉంది, పాకిస్తాన్ సంబంధం లేదు, మేము కూడా వాళ్ళ బారిన మేము కూడా నష్టపోతున్నాము, మా పౌరులను కూడా చంపుతున్నారు వాళ్ళు, కాబట్టి మా భారతదేశం పాకిస్తాన్ ఇద్దరు కలిసి వీళ్ళని ఎదుర్కొందాం, ఇటువంటి డైలాగులు వస్తాయి మనకు. సో అందుకని ఒక జైషే మహమ్మద్ తప్పిస్తే మిగతా రెండు తంజీమ్స్ కూడాను పాకిస్తాన్ కి సంబంధం లేనటువంటి తంజీమ్. సో అలా చేయికి మట్టి అంటకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ గుజరాత్ లో దొరికిన మాడ్యూల్ అయితే మనకు రిసిన్ అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి పాయిజన్ కెమికల్ ఒకటి తయారు చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమైంది. క్యాస్టర్ ఆయిల్ అంటే మనకు ఏమంటారు దీన్ని, మన ఆముదం గింజలు దొరికాయి. ఆముదం గింజల్లో ఈ రిసిన్ తీసేసిన తర్వాతే మిగతాది మనం వాడుకోవచ్చు. సో అది తీయక ముందర దాంట్లో ఉన్నటువంటి రిసిన్ అనేది చాలా పవర్ఫుల్ ఒక పాయిజన్ అనమాట. ఒక్క చుక్క చాలు మనిషిని చంపడానికి. అటువంటిది దాన్ని ఒక స్ప్రే రూపేణ ప్రజల మధ్యలో వాళ్ళు స్ప్రే కొడితే ఏమవుతుంది, లేదా మన ఆహార పదార్థాలతో కలిపితే ఏమవుతుంది. కాబట్టి అది ఒక పెద్ద ప్రాబ్లం. వాళ్ళు రెక్కీ చేశారట, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లక్నోలో రెక్కీ చేశారట, కొన్ని ఆలయాలను రెక్కీ చేశారంట. అలాగే మనకు ఢిల్లీలో ఉన్నటువంటి మండీలు ఏవైతే ఉన్నాయో, మనకు కూరగాయలు, తర్వాత పూలు, పండ్ల మండీలు, ఇవన్నీ రెక్కీ చేశారట. సో వీటిలన్నింటిలో టార్గెట్ ఉండిండొచ్చు వాళ్ళకు. కాబట్టి పాకిస్తాన్ రేపు ఇక్కడ అటాక్ జరిగిందంటే మాకేం తెలుసు, మాకు సంబంధమే లేదు. అది భారతదేశంలో ఒక హిందూ ఎక్స్ట్రీమ్ ప్రభుత్వం ఉంది, ఇది ఒక టెర్రరిస్ట్ ప్రభుత్వం మోదీది. దానికి వ్యతిరేకంగా ముస్లింలు పీడిస్తున్నారు కాబట్టి వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ దేశంలో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, మాకేం సంబంధం లేదు అని చేయి కడిగేసి తురిపేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అది భగవంతుడి దయ వల్ల మన ప్రభుత్వం, మన ఏజెన్సీస్ దీన్ని పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగారు. కాబట్టి ఒక పెద్ద ప్రమాదం తప్పి. కానీ ఇంకా మనకు తెలియదు వీళ్ళే ఇంతనే ఉన్నారా, కాకపోతే వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా, ఆ మాడ్యూల్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుందా ప్రభుత్వము. 2900 కిలోలు దొరికాయి అంటున్నారు. మరి 3000 కిలోలు ఎందుకు కాదు, 3500 కిలోలు ఎందుకు కాదు మనకు తెలియదు. ప్రభుత్వం చెప్పాలి. అది ఇంకా ఏమైనా దీని నుంచి కొంత మెటీరియల్ ఇంకెక్కడైనా దాచిపెట్టి దాన్ని ఎవరైనా వాడడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదా మొత్తం వీళ్ళు ప్లాన్ చేసినంత దొరికిపోయిందా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. ఎందుకంటే అరెస్ట్ చేసిందే నిన్న, అట్లీస్ట్ అనౌన్స్ చేసిందే నిన్ననే ఆ డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. ఒక రోజు 24 గంటల్లో అన్ని డీటెయిల్స్ మనకు వచ్చేలేవు కదా, కొంత సమయం పడుతుంది ఇన్వెస్టిగేట్ చేయడానికి, దానికి డొంక తీయాలంటే. కానీ వాళ్ళు టెర్రరిస్ట్ కూడా వాళ్ళు అంత పిచ్చివాడు కాదు కదా. వాళ్ళు చూడండి, డాక్టర్లను వాడుకున్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ వాడుకున్నారు, దాన్ని ఈరోజు వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పి ప్రభుత్వం దాన్ని వర్ణిస్తోంది. సో వీళ్ళందరూ మనం చూస్తే కనుక ఈ యొక్క అంటే మనకు టెర్రరిస్ట్ అన్నవాడు ఎటువంటి వాడు, రాడికలైజ్ అయి ఉంటాడు అని మనకు ఒక వాళ్ళ ఇమేజ్ ఉంటుంది. దానికి భిన్నంగా సమాజంలో సేవ చేస్తున్నటువంటి వాడు, ఆ డాక్టర్ అరెస్ట్ చేసేదానికి ముందు రోజు దాకా పేషెంట్స్ చూస్తున్నాడు, నైట్ డ్యూటీస్ చేశాడు, వాళ్ళందరికీ ఏం పర్వాలేదు బాగుంటాం అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాడు, చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంత టెర్రరిస్ట్ తన వెనకాల ఇంట్లో చూస్తేనేమో AK-47లు, AK-56లు, మందు సామాగ్రి దొరుకుతుందని ఎవరు ఇమాజిన్ చేయగలరు. కాబట్టి ఒక కొత్త టైప్ ఆఫ్ యుద్ధం అన్నది మొదలైంది. సో ఇది పెద్ద షాక్, అందరికీ కూడా షాక్, వాళ్ళ సమాజానికి షాక్, ఏజెన్సీస్ కి షాక్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటివి ఎన్ని మాడ్యూల్స్ దాచిపెట్టారో మనకు తెలియదు, ఇంకా ఎన్ని మాడ్యూల్స్ నుంచి వాడు బయటకు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి టార్గెట్ ఏ దిశగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా మనం జడ్జిమెంట్ ఇచ్చేసి అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ 2 మొదలు పెట్టాలి, పాకిస్తాన్ కొట్టేయాలి, ఇవన్నీ ఏంటంటే ఒక జింగోయిస్టిక్, ఒక ఎమోషనల్ గా మాట్లాడేటువంటి విషయాలే. కానీ చాలా క్యాలిక్యులేటెడ్ గా, క్యాలిబ్రేటెడ్ గా, ప్రొఫెషనల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. మొత్తం దీని వెనకాల ఉన్నటువంటి శక్తులన్నీ కూడా బయట పెట్టాలి. దీంట్లో పాకిస్తాన్ యాంగిల్ మనకు దొరికితే కనుక తప్పకుండా పాకిస్తాన్ ని క్షమించే సమస్య లేదు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా దేశంలో ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ అయినా మేము వదిలిపెట్టము, మేము మళ్ళీ మిమ్మల్ని కొడతాము. అది మీ యొక్క ప్రభుత్వము, మీ ఆర్మీ వేరే, టెర్రరిస్ట్ వేరే అని మేము చూడము. టెర్రరిస్ట్ ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్ ఆర్మీ అని మేము దాన్ని మిమ్మల్ని కొడతాము,
మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాని గురించి మనం చర్చించడం కూడా అక్కర్లేదు. ఇది ఒకవేళ పాకిస్తాన్ లింక్ ఉంటే మనం ఏం చేస్తాము, మోదీ గారు ఏం చేయబోతున్నారు, ఈ చర్చ అక్కర్లేదు. తప్పకుండా కొడతాము. దానికి మనకు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. మనకు మనకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ ఆర్మీ చీఫ్ కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఉంది, మేము ఏం కావాలంటే చేస్తాం పాకిస్తాన్ లో అని చాలా స్పష్టంగా చెప్పారు. మనకు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, ఈసారి కనుక ఏదైనా దుశ్చర్యలు చేస్తే మీ ఇతిహాసం, మీ చరిత్ర, తర్వాత మీ భౌగోళికమైనటువంటి నక్ష మ్యాప్ రెండు మారిపోతాయని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి అది చర్చనీయాంశమే కాదు. పాకిస్తాన్ లింకేజ్ దొరికితే మాత్రం పాకిస్తాన్ ని మనం చాలా చితకబాదు. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ గా దీన్ని వర్క్ చేయాలి. దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఎటువంటి శక్తులు ఉన్నాయి, ఇంకా ఏమైనా మిగిలిపోయిందా, మనకు తెలియనటువంటి మెటీరియల్ ఎవరి దగ్గర ఉందా, వాళ్ళు ఇంకా ఏమైనా అక్కడ పెద్ద విధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. రాబోయే కొన్ని రోజుల్లో మనకి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే పెద్ద ప్రమాదం తప్పిందని మనం ఆ భగవంతుడిని మనం ప్రార్థించాలి, ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవాలి. మన ఫోర్సెస్, మన ఇంటెలిజెన్స్ వర్గాలందరినీ కూడా అభినందిద్దాం. కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా పెద్ద ప్రమాదం తప్పిందనే అనిపిస్తోంది. కానీ చెప్పలేం, మీరు అన్నట్టుగా ఈ దొరికినటువంటి ఈ పేలుడు పదార్థాలు అవన్నీ చూస్తుంటే ఒక సిరీస్ ఆఫ్ బ్లాస్ట్లకి ప్లాన్ చేసినట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి వెనక డెఫినెట్ గా ఐసిస్ అని చెప్తున్నారు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. దానికి ఏం చేయాలో మన ప్రభుత్వానికి తెలుసు, మన సైన్యానికి కూడా తెలుసు. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని మనం భావిద్దాం. మరి ఢిల్లీ బ్లాస్ట్ కు సంబంధించి మరికొంత స్పష్టత వచ్చిన తర్వాత మళ్ళీ మనం తప్పకుండా మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ. మరి దేశంలో అయితే ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఒక పేలుడుకు సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కిపోయినటువంటి పరిస్థితి. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరి రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ టెర్రర్ మాడ్యూల్స్ కి దీనికి సంబంధం ఉందా, పాకిస్తాన్ కి దీనికి సంబంధం ఉందా, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి విషయాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.